బంగారం ధర ఎంతకి వెళ్ళబోతోంది, ఎప్పుడు వెళ్ళబోతోంది? జ్యోతిష్ శాస్త్ర రీత్యా రాబోయేటువంటి గ్రహ గతుల రీత్యా తప్పనిసరిగా ఉండదు. అలాగే 2027 సంవత్సరం వచ్చే నాటికి ఈ బంగారం ధర ఖచ్చితంగా భవిష్యత్తులో లాభాపేక్షతో బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని అనుకుంటే ఈ 40 రోజుల పాటు బంగారం ధరలు జ్యోతిష్ శాస్త్ర రీత్యా వారంలో ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ వారాల్లో ఏ రోజు కొనుగోలు చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ని వీక్షించేటువంటి మిత్రులందరికీ ఒక చిన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే మీరందరూ కూడా చక్కగా మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ని వీక్షిస్తున్నారు, చక్కగా లైక్ చేస్తున్నారు, 10 మందికి షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రోత్సాహం అనేటువంటిది మన ఛానల్లో కొత్త కొత్త విషయాలని జ్యోతిష్ శాస్త్రపరంగా నిక్కచ్చి ఫలితాలని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పడానికి మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది. కనుక మీకు ఈ విషయకంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇకపోతే వీడియోలోకి వచ్చేటట్లయితే శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం అతి ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే బంగారం ధర ఎప్పుడు ఎంతవరకు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు కొనుగోలు చేస్తే లాభపడతాము, ఇటువంటి అనేక అంశాలు. వీటితో పాటుగా వారంలో ఏ వారం అంటే ఏ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఎటువంటి ఫలితాలు మనకి లభిస్తాయి, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర రీత్యా మీకు ఇప్పుడు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇది చెప్పబోయే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ప్రేక్షకులందరికీ కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే 2024 సంవత్సరంలోనే బంగారం ధర 60,000 నుంచి 70,000 మధ్యలో ఖచ్చితంగా నమోదు చేసుకుంటుంది అనేటువంటి అంశాన్ని 2023 సంవత్సరంలోనే 2024 కాలజ్ఞానంలో తెలియజేయడం జరిగింది. అలాగే బంగారం ధర ₹1,00,000 దాటుతుంది అనేటువంటి విషయాన్ని 2025 కాలజ్ఞానంలో మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో తెలియజేయడం జరిగింది. ఈ వీడియోని మనం 2024 సంవత్సరంలోనే మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో పెట్టడం జరిగింది. ఇది మన ఛానల్లో ఒక్కసారి చూడండి. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే నేను బంగారం ధరలు కానీ జ్యోతిష్ శాస్త్ర ఫలితాలు కానీ చెప్పేటప్పుడు అలవోకగా నోటికి ఏదొస్తే అది చెప్పటం కాకుండా, అలాగే జరిగిపోయిన తర్వాత మనం ఆ క్రెడిట్ని మన ఖాతాలో వేసుకునేటువంటి ఈ చీప్ ట్రిక్స్ లాగా కాకుండా యథమిద్ధంగా నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు మీ అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఆకాంక్షతోనే ప్రతిక్షణం డేట్లు సంవత్సరాలతో సహా మెన్షన్ చేస్తూ మీకు తెలియజేయటం జరుగుతోంది. ఇకపోతే మన వీడియోలోకి గనక వెళ్ళేటట్లయితే బంగారం ధర ఎంతకి వెళ్ళబోతోంది, ఎప్పుడు వెళ్ళబోతోంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. జ్యోతిష్ శాస్త్ర రీత్యా బంగారం యొక్క ధరను నిర్ణయించేటువంటి గ్రహాలు గురుగ్రహం, రవిగ్రహం, అలాగే శనిగ్రహం. ఈ 3 గ్రహాల ప్రభావం వల్ల బంగారం ధరలు అనేటువంటి వాటిల్లో పెరుగుదలగా లేదా తగ్గుదల అనేటువంటిది సంభవిస్తుంది. అయితే 2026 సంవత్సరంలో బంగారం ధర పెరుగుతుందా లేదా అందరూ అనుకుంటున్నట్లుగా తగ్గిపోతుందా అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే జ్యోతిష్ శాస్త్ర రీత్యా రాబోయేటువంటి గ్రహ గతుల రీత్యా తప్పనిసరిగా పెరగటమే కానీ తగ్గటం అనేటువంటిది ఉండదు. అలాగే 2027 సంవత్సరం వచ్చే నాటికి ఈ గురు, రవి, శని గ్రహాల సంచారం ఎలా ఏర్పడబోతోందంటే ఈ బంగారం ధర ఖచ్చితంగా 2 లక్షలు లేదా 2 లక్షలు పైకే వెళ్ళే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి బంగారాన్ని ఎప్పుడు కొనుగోలు చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకోవటం చాలా మంచిది. అది మరి ముఖ్యంగా ఈ మాసంలో ఈ వీడియో ప్రత్యేకంగా నేను చేయడానికి కారణం ఏంటంటే ఇప్పటి నుంచి రాబోయేటువంటి 40 రోజుల్లో బంగారం ధరలు స్థిరంగా ఉంటాయి లేదా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే వెండి ధరలు కూడా స్థిరంగా ఉండటం లేదా తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి.
కనుక ఎవరైనా సరే భవిష్యత్తులో లాభాపేక్షతో బంగారం లేదా వెండి కొనుగోలు చెయ్యాలని అనుకుంటే ఇప్పటి నుంచి అంటే ఈరోజు తారీఖు 19 అక్టోబర్ 2025 తారీఖు నుంచి దాదాపుగా 40 రోజుల లోపల కొనుక్కోవడం అనేటువంటిది చాలా మంచిది. ఇది భవిష్యత్తులో ఆ తర్వాత వాటి మీద కంట్రోల్ అనేటువంటిది దాదాపుగా తప్పిపోతుంది. ఈ కాస్త సమయంలో గురువు అలాగే అతిచారలో ఉండటం, శని వక్రించి ఉండటం, అలాగే రవిగ్రహ ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే ఈ 40 రోజుల పాటు బంగారం ధరలు ఊహించినంతగా పెరగవు. తగ్గటం కానీ స్తబ్దంగా కానీ ఉండే అవకాశాలు జ్యోతిష్ శాస్త్ర రీత్యా పుష్కలంగా ఉన్నాయి గనక వీలైనంత వరకు ఈ 40 రోజుల్లో కొనుక్కోవటం చాలా మంచిది. ఆ తరువాత బంగారు ధరలు 2026లో 1,80,000 వరకు, అలాగే 2027లో 2,20,000 అంతవరకు కూడా వెళ్ళే అవకాశాలు జ్యోతిష్ శాస్త్ర రీత్యా పుష్కలంగా గోచరిస్తున్నాయి. జ్యోతిష్ శాస్త్ర రీత్యా బంగారం ధరలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్ర రీత్యా వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఈ వారాల్లో ఏ రోజు కొనుగోలు చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది మన మహర్షులు, మన పూర్వీకులు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏం చెప్పారనేటువంటి అంశం గురించి కూడా, అతి ముఖ్యమైన అంశం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇది ఇలా జరుగుతుందా అంటే ఎవరైనా సరే ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేసినప్పుడు రెసిట్ ఇస్తారు. కొంచెం ఆ రెసిట్లో ఉన్నటువంటి డేట్ను బట్టి ఒకసారి ఆ వారాన్ని చెక్ చేసుకోండి. అటువంటి పరిస్థితులు వచ్చాయా లేదా అనేటువంటిది కూడా ఒకసారి చూసుకుంటే మీకు కొంత అనుభవంలో అది ఎంతవరకు నిజం అనేటువంటిది కూడా బోధపడే అవకాశం ఉంటుంది. ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే మొట్టమొదటగా ఈ బంగారం అనేటువంటిది సోమవారం కొనుగోలు చేస్తే అధిక శాతం తాకట్టు పెట్టవలసి వస్తుంది. అలాగే మన దగ్గర స్థిరంగా ఉండకపోవటం, ఎవరికైనా అరువు ఇవ్వాల్సిన పరిస్థితి రావటం, లేదా అమ్ముడు పోయేటువంటి పరిస్థితి, మన చేయి దాటిపోయేటువంటి పరిస్థితి, ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక సోమవారం కొనుగోలు చేయటం అనేటువంటిది అంత గొప్ప విషయం కాదు. ఒక 50% ఎవరికైతే మరీ చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటారో వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళు మాత్రం సోమవారం కొనుగోలు చేయకుండా ఉండటమే చాలా మంచిది. ఇకపోతే మంగళవారం నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే ఆ బంగారం అనేటువంటిది పెరుగుతుంది, అధికంగా కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏర్పడుతుంది. మంగళవారం కొనుగోలు చేస్తే ప్రశాంతత ఉండదు. ఆ బంగారం నుంచి మనం దాన్ని ఎంజాయ్ చేయటం లేదా దాని నుంచి మనం కాస్త సంతోషపడటం అలాంటివి ఉండవు. తరచుగా ఆ బంగారం కోసం కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ బంగారాన్ని అధిక భాగం తాకట్టులోనే, బ్యాంకులోనే ఉండటం జరిగే అవకాశం ఉంది. రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఆ మంగళవారం బంగారం కొనుగోలు చేసిన తర్వాత అధికంగా మనం సపరేట్గా కూడా రుణాలు ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ మంగళవారం అనేటువంటిది కుజగ్రహ ప్రభావానికి సంబంధించింది కనుక ఇటువంటి పరిస్థితులు మీకు కలిగే అవకాశం ఉంది. ఇకపోతే బుధవారం నాడు కొనుగోలు చేస్తే, ఈ బుధవారం అనగానే ఇది బుధుడి యొక్క ప్రాబల్యంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే కొంత మానసికంగా ఆందోళన, భయం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కొద్దిమందికి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకొద్ది మందికి విషయంలో దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. అంటే మనం ఆ బంగారం దొంగతనం జరగటం కానీ, లేదా ప్రయాణాల్లో కానీ, లేదా ఫంక్షన్స్లో కానీ పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక బుధవారం కొనుగోలు చేయాలి అని అనుకుంటే ఎవరి జన్మ జాతకరీత్యా అయితే బుధుడు ఉచ్చస్థితిలో ఉంటారో వాళ్ళు కొనుగోలు చేయొచ్చు, కానీ మిగతా వాళ్ళు కొనుగోలు చేయటం అంత రికమెండ్ చేయదగినటువంటి అంశం అయితే కాదు. ఇక గురువారం నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే గురువారానికి అధిపతి అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మంచి అదృష్టం ఏర్పడుతుంది. అలాగే మంచి జీవితంలో విజయాలు నమోదు చేసుకుంటారు, సంపద వృద్ధి చెందుతుంది, అనేక రకాలైనటువంటి శుభ కార్యాలు జరుగుతాయి. కనుక బంగారం కొనుగోలు చేయాలనుకునేటువంటి వాళ్ళు గురువారం కొనుగోలు చేయటం అత్యంత శుభప్రదంగా జ్యోతిష్ శాస్త్రం తెలియచేస్తోంది. ఇక శుక్రవారం నాడు బంగారం కొనుగోలు చేస్తే మీకు ఏం జరుగుతుందంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో ఎప్పుడు మంచి శుభకార్యాలు, ఫంక్షన్స్
ఈ పెళ్ళిళ్ళు, పేరంటాలు, విందులు, వినోదాలు ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. శుక్రవారం నాడు కూడా నిరాటంకంగా చక్కగా కొనుగోలు చేయవచ్చు. శుభకార్య పరంపర అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఇక శనివారం నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే జ్యోతిష్ శాస్త్ర రీత్యా బంగారం అనేటువంటిది ఒక్క గురుగ్రహమే కాదు, గురు, శని, రవిగ్రహాల ప్రభావానికి లోనై ఉంటుంది కనుక శనివారం నాడు కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. ఖచ్చితంగా చేయవచ్చు. ఎవరు చేయాలి అని అంటే, ఎవరైతే ఫైనాన్షియల్గా అంటే ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణని కలిగి ఉంటారో వాళ్ళు కొనుగోలు చేయాలి. ఒకవేళ మామూలు వాళ్ళు గనక శనివారం నాడు కొనుగోలు చేసినా వాళ్ళకి తెలియకుండానే ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణలోకి రావటం అనేటువంటిది జరుగుతుంది. శనివారం నాడు బంగారం కొనుగోలు చేస్తే చక్కటి ఆర్థిక ప్రణాళికలు లభించేటువంటి తెలివితేటలు లభిస్తాయి. ఇక ఆదివారం నాడు బంగారం కొనుగోలు చేస్తే ఇది చాలా అద్భుతం. ఎందుకంటే ఆదివారం నాడు ఎవరైతే బంగారం కొనుగోలు చేస్తారో రవిగ్రహ, శనిగ్రహ, గురుగ్రహ ప్రభావాల వల్ల మంచి విజయం లభిస్తుంది, అదృష్టం సంప్రాప్తం అవుతుంది, సంపదలు వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ఈ ఆదివారం బంగారం కొనుగోలు చేస్తే ఎవరైతే అధికారాన్ని ఆశిస్తారో, పదవులను ఆశిస్తారో వాళ్ళు ఈ ఆదివారం నాడు బంగారం కొనుగోలు చేస్తే వాళ్ళకి మంచి అధికారం కూడా ప్రాప్తిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎవరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కొనుగోలు చేయండి. దాంతో పాటుగా వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఎవరికి ఏ గ్రహం ఆత్మకారకుడు అవుతాడో, ఉచ్చస్థితిలో ఉంటుందో వాటి రీత్యా కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటే మంచి శుభ ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి. కనుక ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అందరూ అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.